హాయ్ అందరికీ ఈరోజు మా బాబు బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేం పెట్టేశాను ఎలా చేశానని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఏదో ఒకటి మీకు నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. సో నేను ప్రతిరోజు హెల్తీగా ఉండేలాగానే చూసుకుంటాను. అండ్ వెజిటేబుల్స్ అన్ని రకాలుగా తినాలి. పిల్లలు ఏదో ఒకటి తినకుండా ప్రాబ్లమే కదా, అందుకని అన్ని రకాలుగా తినేలాగా మనమే చూసుకోవాలి. వాళ్ళు ఏదైనా తినంది ఉంటే ఎలా తినాలని ఆలోచించి చేయడమే తప్ప తినట్లేరని వదిలేయకూడదండి. నేనైతే ఇలానే నమ్ముతాను. సో ఇంకా ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏమేమి చేశాను మీరు ట్రై చేయండి చూసి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటాను. అండ్ కొంచెం టైం సేవ్ అవ్వడానికి ఒక పొటాటో జస్ట్ ఒక 2 విజిల్స్ వచ్చేలాగా కుక్కర్లో వేస్తున్నాను. బేసిక్గా నార్మల్గా పెడతాను, కానీ మార్నింగ్ ఏమైపోతుందంటే స్టవ్ అస్సలు ఖాళీగా ఉండదు కదా. మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 చేయాలంటే కొంచెం టైం సేవ్ చేసుకోవడం అంతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మకానాతో చేస్తున్నాను. ఎంత బాగుంటుందంటే నిజం నమ్మండి, మన రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేలాగా చూసుకోవడమేనండి. మీరు ట్రై చేయండి. ఇక్కడ మిల్క్ చూసారు కదా, ముంబైలో మిల్క్ మాత్రం ప్యూర్ అండి. ఇప్పుడే ప్యాకెట్ వచ్చింది, ఇంత మీగడ ఉంటుంది. వేడి చేయకముందే ఈ కవర్కి చూసారు కదా మీగడ, అందులో కొన్ని వాటర్ వేసి మళ్ళీ అందులో వేస్తాను. అంత మీగడ వస్తుంది. నేను 1 వీక్ మీగడ తీస్తే 10 డేస్కి నెయ్యి వస్తుందండి. అంత ప్యూర్ మిల్క్. ఇక్కడ మిల్క్ బాగుంటే పిల్లలు ఫీడింగ్ చేసే పిల్లలు కూడా త్వరగా స్టాప్ చేస్తారు. మిన్ను విషయంలో అలానే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా నేను రైస్ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ మిల్క్ పెట్టేసుకున్నాను. ఈలోపు ఇవి చల్లారిపోవాలి. మఖానా జస్ట్ హాట్ వాటర్లో తీసాను, బాయిల్ చేయలేదండి, తీసాను అంతే. హాట్ వాటర్ మరిగిన తర్వాతకి వేసుకొని తీసాను. అవి చల్లారేలోపు మనం ఫస్ట్ లంచ్కి ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, చిన్న పచ్చిమిర్చి, ఆ మొత్తం కూడా కాదండి, కొద్దిగా అందులో హాఫ్ వేస్తాను. కొంచెం కారం కూడా తగలాలి కదా పిల్లలకని. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ ఆనియన్. ఈ అంటే ఇక్కడ నేను క్యాప్సికమ్ నైటే చాప్ చేసుకున్నానండి. కొన్ని ఉంటాయి ఆనియను, లేదంటే చిక్కుడుకాయ, ఇలాంటి దొండకాయలు, ఇలాంటివి నేనైతే నైటే కట్ చేసుకొని మంచిగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డేకి టైం సేవ్ అవుతుంది కదా అలా. ఇవి మగ్గిపోయిన తర్వాతకి కొంచెం ఉప్పు, లైట్గా పసుపు, అలాగే మిరియాల పొడి. నేను ఆల్రెడీ మన వీడియోలో షేర్ చేసుకున్నాను, జీలకర్ర మిరియాల పొడి అలాగనే చేశాను. క్యాప్సికమ్ చాలా మంచిది, ఇంకా సన్నగా చాప్ చేసుకోండి. అస్సలు తినని పిల్లలు ఏం చేయండి అంటే తురుముకోండి, అంతే తప్ప అసలు తినట్లేరని వదిలేయకూడదు. మా బాబుకి చాలా ఇష్టం క్యాప్సికము. ఇంకా ప్లెయిన్గా ఎందుకు అలా అంటే తింటారు కదా అని మనం కూడా అలా లైట్గా చేయలేము కదా. ఇంకా టేస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఒక ఎగ్ కొట్టేసుకున్నాను అంతే. పెప్పర్ వేసాను కాబట్టి కారం ఏం వేయలేదండి. సో ఇంకా కుక్ చేసుకున్న రైస్ ఈ విధంగా కలిపేసుకున్నాను అంతే. సింపుల్. మార్నింగ్ లంచ్కి అయితే చాలా క్విక్గా అయిపోయేలాగా, కొంచెం హెల్తీగా ఉండేలాగా చూసుకుంటాను. సో ఫాస్ట్గా అయిపోయింది కదా. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. మకానా మ్యాష్ చేసుకున్నాను. అలాగే బాయిల్డ్ పొటాటో ఉంది కదా, అది కూడా స్మూత్గా కొంచెం ఎక్కువగానే కుక్ అయిందండి. సో ఒక విజిల్ వస్తే సరిపోతుంది అనిపించింది. నా కుక్కర్ చాలా ఫాస్ట్, 2 విజిల్స్కి చాలా స్మూత్గా అయింది. నెక్స్ట్ అయితే ఒక చిన్న ఆనియన్, హాఫ్ ఆనియన్, ఒక చిన్న ఆనియన్లో హాఫ్ రైస్కి వేసాను, హాఫ్కి బ్రేక్ఫాస్ట్కి వేస్తున్నాను. ఆనియన్ అంటే మా బాబుకి ఇష్టం కాబట్టి ఇంకా సన్నగా చాప్ చేసుకోండి, ఓకేనా. అలాగే ఒక క్యారెట్ తురుము, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు పుట్నాల పౌడరు, అంటే మీరు మామూలుగా పుట్నాల పౌడర్ లేకుంటే శనగపిండి అయినా వేసుకోండి. బట్ పుట్నాలు హెల్తీ కాబట్టి పుట్నాలు ఏదైనా వేసుకోవచ్చు, 2 సేమే. నెక్స్ట్ అయితే నేను నువ్వుల పౌడర్ ఒక స్పూను, పల్లీల పౌడరు, ఇలాంటివన్నీ పౌడర్స్ వేయడం వల్ల పల్లీలు నువ్వులు ఎదిగే పిల్లలకి చాలా మంచిది. ప్రతిరోజు మనం ఒకటే అబ్జర్వ్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్లో హెల్తీగా వెజిటేబుల్స్ వెళ్తున్నాయా, ప్రోటీన్ వెళ్తుందా, అలాగే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి పిల్లలకి. మిగతావన్నీ అలానే ఎదిగే పిల్లలకి అస్సలు ఇవ్వద్దని చెప్పాను. ఫ్యాట్ ఎదుగుతురు కాబట్టి ఫ్యాట్ కంటెంట్ కూడా వాళ్ళు అవసరం అండి. సో అన్నీ కనీసం ఒక 50-60
50% ఉందని చూసుకొని మంచిగా హెల్దీగా ఇవ్వడమే. ఇంక ఇక్కడైతే నేను కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, లైట్గా కారం, గరం మసాలా అన్ని ఇంట్లో ఉన్న మసాలాలన్నీ కొద్దిగా వేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను. పొటాటో బాగా కుక్ అవ్వడం వల్ల కొంచెం అంటే జిగురులాగా అనిపిస్తుంది. మీరు నార్మల్గా కుక్ చేసుకోండి, ఇంకా లేదంటే ఇందులో రైస్ ఫ్లోర్ వేయండి. బట్ రైస్ ఫ్లోర్ వేస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది, లోపల కుక్ అవ్వదు అనేసి నేను ఆయిల్తో జస్ట్ ఇలా మామూలు కట్లెట్ షేప్ లాగానే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి స్టార్, హార్ట్ షేప్ ఏదో ఒకటి. నేను ఆల్రెడీ ఇది తీసుకున్నాను కాబట్టి ఇవి నాకు బాగా యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటే హ్యాపీగా తింటారు కదా. ఇంకోటి నాకు కామెంట్లు ఏంటంటే డైలీ మీరు కట్లెట్ లాగానే ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. మా బాబుకి చాలా ఇష్టం. ఇవి ఇస్తే ఇలా కట్లెట్ లాగా ఇస్తే అన్ని రకాల వెజిటేబుల్ తింటారని ఆశ అండి. ఒకటే కాకుండా అమ్మకి ఎప్పుడైనా కొంచెం అత్యాశ ఎక్కువ ఉంటుంది కదా పిల్లల విషయంలో, అంటే క్యారెట్ అవన్నీ మంచిగా పప్పులన్నీ కలుస్తున్నాయి కదా అని. అండ్ మా ఇష్టంగా తినేది ఏదైనా ఉందా అంటే మా కన్నయ్య ఈ కట్లెట్లని రకరకాలుగా చేసినా తింటాడు, అంత ఇష్టం. సో అందుకని చేస్తున్నాను. నెయ్యితోటి కొంచెం అటు ఇటు షాలో ఫ్రై లాగా చేసుకోవడం సిమ్లో పెట్టి. ఈరోజు అయితే ఒక ఫ్రూట్ పెట్టాను. ఇది ఆల్బుగర్ పండు అండి, టొమాటో కాదు. ఒక ఫ్రూట్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అడుగుతాను ఈరోజు ఫ్రూట్ పెడతాను అంటే సరే అని. డైలీ పెట్టిన కొంచెం రెయినీ వింటర్ సీజన్ కాబట్టి కోల్డ్ కాఫ్ అవుతుంది, అందుకే కొంచెం ఫ్రూట్స్ అవాయిడ్ చేసేయండి కంటిన్యూగా పెట్టకుండా, ఓకేనా. సో ఎందుకంటే కోల్డ్ అవుతుంది, మళ్ళీ మా బాబు లాంగ్ జర్నీ చేస్తుండు కాబట్టి నేను కొంచెం కేర్గానే ఉంటాను. కోల్డ్ కాఫ్ అయితే వాళ్ళ స్కూల్లో రానివ్వరండి, అందుకని ఒక ఫ్రూట్ పెట్టమన్నాడు. అండ్ లంచ్కి ఈ విధంగా కొంచెం మంచిగా కరివేపాకు అదంతా తీసేసి అండ్ ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి చాలా చాలా బాగున్నాయంట. ఈరోజు అయితే బాక్స్ మంచిగా ఖాళీ చేసుకొని వచ్చాడు. హ్యాపీగా మ్యాక్సిమం ఖాళీ చేసుకొని వస్తాడండి, ఎందుకంటే తనకు నచ్చినట్టుగా చేస్తాను కాబట్టి అస్సలు వదలడు. మార్నింగ్ షార్ట్ బ్రేక్కి అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్కి ఇవి తినేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా 1-2 ఇచ్చేస్తాడు. నెక్స్ట్ లంచ్కి అండ్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు ఈ ఫ్రూట్ తినేసాడండి. అక్కడ ఇంకా 2 షార్ట్ బ్రేక్సే, మిగిలిన ఫ్రూట్ ఏంటంటే వచ్చే అంటే దారిలో తినేస్తాడు అన్నట్టు. సో ఇది అండి ఈరోజు సింపుల్ అండ్ హెల్దీగా లంచ్ బాక్స్ అయితే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువ స్పైసీ లేకుండా మైల్డ్గా చేసి పెడితేనే పిల్లలు ఇష్టంగా తింటారు. వాళ్ళు మళ్ళీ కావాలి నాకు మళ్ళీ చెయ్యి అనిపించేలాగా చేయాలంటే కారం అస్సలు ఇవ్వకండి. అలానే మొత్తం అవాయిడ్ చేయమని కాదు, కొంచెం నార్మల్గా వేయండి, ఓకేనా. ఇంకా స్పూను, వాటర్ బాటిల్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా బాబుకి ఇచ్చి పంపించడమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.